లాస్ట్ లో మిమ్మల్ని ఎమోషనల్ గురి చేయడం నాకు కూడా ఇష్టం లేదు. బట్ ఒకటైతే అడగాలి, నాని గారి మీద దాడి జరిగినప్పుడు ఆ వీడియో చూస్తుంటే అంటే భయం వేసేసింది నాకు. ఆ ప్లేస్ కి మీరు ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపు ఆయన ఏ పొజిషన్ లో ఉన్నారు అసలుకి? మీరు చూసి ఉంటారా విజువల్స్ లో షూట్ చేశాడంటే అప్పుడు భయం అయిపోయినట్టు. ఇంతటి ఆలోచన ఆ వయసుకి అది మంచిది కాదు అసలు. నాని గారికి ఏమైనా అయ్యి ఉంటే మాత్రం ఒక వీల్ చైర్ కి స్టిక్ కే 44,000 మెజారిటీ వస్తే ఒక నుదుటి స్టిక్కర్ కి ఒక గులకరాయికి 44 సీట్లు రావద్దా? సుధారెడ్డి గారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నాని గారు, అండ్ ఏంటి అసలు ఇంట్లో ఎక్కడ చూసినా కానీ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి అసలు ఇది? ఇద్దరికి ఉంది టేస్ట్. ముందు నుంచి 1 by 1 మనం బయట వెళ్ళినప్పుడు అలా కలెక్ట్ చేస్తూ వచ్చాం. అండ్ పర్టికులర్ గా ఈ ఇంటి కోసం అని మేము ఫ్రమ్ లైక్ పాండిచ్చేరి టు కారైకుడి వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాం. కారైకుడిలో కలెక్షన్స్ ఇదంతా ఇంకా చాలా ఉన్నాయి యాంటిక్స్ మన దగ్గర. అవన్నీ కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వినాయకుడు గాని, ఆ డోర్ గాని, డోర్ నాకు వచ్చేటప్పుడు ఈ మెయిన్ డోర్ ఇది దీనికి చాలా ఇది 7 steps డోర్. ఆల్మోస్ట్ 12 feet హైట్ ఇది అండ్ 10 feet విడ్త్ ఉంది. సో ఈ డోర్ 8 పెట్టకూడదు కాబట్టి ఒక 2 inches ఎక్కువ, 4 by 8 ఈ మిడిల్ ఉన్నది. ఆన్ హోల్ ఈ ఫ్రేమ్ 10 by 12 feet ఉంది. కాదు, ఈ డోర్ చేయడానికి ఎన్ని మంత్స్ పట్టింది మేడం? ఆల్మోస్ట్ ఆయన సత్యనారాయణ గారు అని ఇప్పుడు లేరు, అన్న మంచి కార్పెంటర్, ఆయన అవార్డీ కూడా, నేషనల్ అవార్డీ కూడా. సత్యనారాయణ గారు అని కాళహస్తి నుంచి అన్న చేశారు ఈ డోర్ ని. ఏంటి ఇది ప్యూర్ శాండల్వుడ్ టేక్వుడ్? ఆల్మోస్ట్ ఈ డోర్ 1 crore పైన ఉంటుంది కదా మేడం? లేదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 2011 లో ఆర్డర్ చేసాము. అప్పటికి అరౌండ్ అంత ఎక్కువ లేదు, అంత వుడ్ రేట్ కూడా తక్కువే ఉంది. 3,000 ఒక స్క్వేర్ ఫీట్ అలాగా. అరౌండ్ 7 doors కదా అది? నో ఈ పిల్లర్స్, ఈ 7 steps అన్నమాట. అది దాన్ని ఇక్కడ ఫిక్స్ చేశారు ఈ ఫ్రేమ్ ని. అప్పట్లో తక్కువేలేండి, 15 lakhs. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఈవినింగ్ 7-star హోటల్స్ లో మీరు ఎప్పుడన్నా, నేను కూడా వెళ్ళాను కాబట్టి ఇంట్లోకి వచ్చిన ఫీలింగే లేదు నాకు. ఇటు బాల్కనీస్కి వస్తే ఒక 7-star హోటల్లో పెట్టిన ఈ డిజైన్స్ కావచ్చు, ఇక్కడ ఈ సోఫా సెట్లు కావచ్చు, ఇది ఎవరిది థాట్, మీద సార్దా? ల్యాంపులు ఇద్దరం. ఇది జెన్యూన్ రైల్వే ల్యాంప్స్, అంటే ఇప్పుడు అలా తయారు చేసి యాంటిక్ ఫినిష్ ఇస్తారు. ఇది జెన్యూన్ రైల్వే ల్యాంప్స్. ఇక్కడ మీకు తెలుస్తుంది, అప్పట్లో ఇలా చేతులతో పట్టుకునే రెడ్ అండ్ గ్రీన్ ఇది ఉంటుంది. గ్రీన్ అండ్ లైక్ మళ్ళీ వైట్ అటువైపు రైట్ అండ్ రెడ్. చాలా రోజులు అయింది కదా ఇలా స్ట్రక్ అయినట్టు. ఏ కలర్ ఆ కలర్ వస్తుంది? సిగ్నల్స్. సో జెన్యూన్ రైల్వే ల్యాంప్స్ ఇవన్నీ. సో కంప్లీట్ ఇదంతా కంప్లీట్. ఎక్కువ సారు మీరంతా స్పెండ్ చేసే ఇక్కడే ఉంటుందా? ఇక్కడ ఇది కాఫీ టైం. ఇంకా ఈ స్ట్రెచ్ నుంచి అక్కడ వరకు మనకి బోన్సాయ్ ప్లాంట్స్ ఉండేవి. మనం 19 ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 100 ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. మెటల్ స్టాండ్స్ లో 3 levels లో ఉండేది. ఇటు నుంచి అటు ఈ లాస్ట్ వరకు 100 బోన్సాయిస్ ఉన్నాయి. మళ్ళీ అన్ని ఇచ్చేసాం. కాఫీ టైం అంతే. చూడండి అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందో ఇంట్లో. హ్యాపీగా
కంప్లీట్ గా ప్లాన్స్ ఉన్నాయి. ఓకే అన్ని ఇది కూడా 3 కలర్ క్రీపర్స్ కూడా, ఓకే ఒక రెడ్, ఒక ఎల్లో, ఒక లెవెండర్, అక్కడ 3 ప్లాన్స్ పెట్టాము. ఓకే. సో ఇక్కడ 3 కలర్స్ వస్తాయి. సో వీడియో చాలా కష్టపడి చేస్తున్నాం, చాలా కష్టపడి మీరు కూడా ఓపిక్ గా చూడాలి, ఎందుకంటే మనం ఇంకా చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ లోనే, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ 28 రూమ్స్ అని చెప్పారు మేడం మొత్తం. సో ఇంకా దీపావళికి ఆల్రెడీ దీపావళి పెట్టేసి చాలా కన్నుల విందుగా ఉంది చూడండి. సో దీపావళి మొత్తం మీరు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం 7 ద్వారాలని 12 7 స్టెప్స్ 7 స్టెప్స్ ఇది, So, బట్ 7th హైట్ step. ఇది ఇలా హ్యూజ్ అన్నమాట. అమ్మో ఒకళ్ళ నెట్లే ఉంది దీన్ని. చాలా కష్టం. లోపలికి రాగానే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇది. మళ్ళీ అక్కడ ఒక డోర్ పెట్టి ఇంకా ఏదైనా వాస్తు కోసమా లేకపోతే అది? ఇది ఓల్డ్ టెంపుల్ డోర్. ఓకే మనం గుడ్ ఓల్డెన్ డేస్ లో చిన్న టెంపుల్స్, చిన్న డోర్స్ ఉండేవి. ఇప్పుడైతే హ్యూజ్ మనం కడుతున్నాం కానీ, ఓకే. సో ఆ టెంపుల్ డోర్ ఓ అది కూడా కారైకుడిలో తెచ్చుకున్నాం మనం. ఓకే. సో ఇక్కడ ఉయ్యాలు పెట్టారు మేడం. మనం ట్రెడిషనల్ కాన్సెప్ట్ తో వెళ్ళాం, ఆ, సో అన్ని అలాగే సో చేసుకున్నాం. ట్యాబ్లు కూడా ట్రెడిషనలే. ట్రెడిషనల్ అది నేపాల్. నేపాలా? అంటే మనం ఎక్కడ ట్రిప్స్ కి వెళ్తే, ఆ, ఎటు హాలిడేకి వెళ్తే అక్కడ నుంచి వస్తువులు కలెక్ట్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఓకే సో అది అలా అప్పట్లో నేపాల్ వెళ్ళాం, ఓకే. అక్కడ నుంచి తెచ్చుకున్నాం. సూపర్. ఇక్కడ పైన చూడండి మొత్తం ఫ్లవర్స్ తో డిజైన్ ఒకటి చేశారు, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి, ఈ మధ్యలో పిల్లర్స్ రావటం స్టోన్ తో, ఒక టెంపుల్ కి వచ్చిన వైబ్ అంతేనా? చాలా కళలు, కోరికలు, ఆశలు అన్ని ఇంప్లిమెంట్ చేసాం. నేను నాన్నగారు కూర్చుని ఆ, కంప్లీట్ గా ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అన్నట్టు ఓకే. స్పెసిఫై సూపర్. సో ఇక్కడ ఆ బోట్ కూడా ఇట్స్ ఫ్రమ్ కేరళ, వాళ్ళ ట్రెడిషనల్ బోట్. ఓ ఇది రియల్ బోట్ ఇది. యా, ఇక్కడ ఇక్కడ ఇదేంటి మేడం? ఇది మనం ఇదా ఇది 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 ఇక్కడ ఇలా ఇలా అప్పట్లో పాత వస్తువులు, ఆ, దాన్ని అలా డెకరేట్ చేసుకున్నాం సో మనం. మీరు కొత్తలో ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా గుర్తుగా? పాలు పొంగించడము, ఓకే. దేవుడి దగ్గర ఏదో పొంగల్ తీసుకెళ్లడం, అలాంటివన్నీ మనం సో అలాంటివన్నీ గుర్తుగా ఎలానే పెట్టారు. అది కూడా చూడటానికి చాలా బాగుంది అనుకోండి, అది వేరే విషయం. ఇదేంటి? దిస్ ఇస్ ఓన్లీ ల్యాంప్ అంతే. అంతే. దీనికి ఏదన్నా స్టోరీ ఉందా? నథింగ్. ఓకే సూపర్. ఇక్కడ మన నాన్నగారి ఫ్యామిలీ ఒక్కసారి చూస్తే కనిపిస్తుంది. బాబు, వినీల్ And, వాళ్ళ- దృశ్య త్రిష బాగా అర్థం చేసుకునే కోళ్ళ అన్ని. చాలా 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 మంచి అమ్మాయి. ఇద్దరు లవ్ మ్యారేజే కదా? ఇద్దరిది. ఆ? మాకైతే మా పేరెంట్స్, మా అత్త మామూలు ఫ్యామిలీస్ టిల్ డేట్ సింక్ అవ్వలేదు, ఓకే మాట్లాడుకోరు, హలో హాయ్లు అంతే. ఓకే. కాకపోతే వినీల్కి వచ్చేపాటికి కాలం మారింది కాబట్టి మంచి కాస్ట్ ని పక్కన పెట్టి మనుషులుగా ట్రీట్ చేస్తున్నారు. బట్ మన నాన్నగారి పేరెంట్స్ కానీ మా ఫాదర్ కూడా పెద్ద మింగల్ అవ్వలేదు, ఎప్పుడు Okay. మింగల్ అవ్వలేదు. సో నాన్నలాగా చాలా ఆలోచించి ముందుకెళ్తారా లేకపోతే అమ్మలాగా మంచి రెబలా వినీల్? చాలా పేషెన్స్ ఉంది, రెబల్ రెండు ఉంది, ఇద్దరి ఇది. బట్ చాలా పేషెంట్ గా ఉంటాడు. Hmm. అండ్ మాట్లాడేటప్పుడు అన్ని కూడా కోపం వస్తుంది కానీ ఓపిక్ గా ఉంటాడు. Hmm. అండ్ సమయస్ఫూర్తి ఉంది, ఓకే. టాలెంటెడ్, గుడ్ గై. సో ఇంకొకటి ఇక్కడ నాన్నగారు చెప్పారు, పైనుంచి మార్నింగ్ సూర్యకిరణాలు డైరెక్ట్ గా పూజ గదిలో పడేటట్టు చేయించాము అని చెప్పేసి. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, మనం ఒక టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మనందరికి. సో సైడ్స్ ల్యాంప్స్ ఇవన్నీ పెట్టడం, అండ్ ఇలా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వస్తే ఒక్కసారి కనిపిస్తుంది. నేను ఇది ఒక్కళ్ళ ఇంట్లో చూశానండి, తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడటం. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి మార్నింగ్ సూర్యకిరణాలు డైరెక్ట్ గా వచ్చి దేవుడి గదిలో పడతాయి. సో ఇది మీదే ఆలోచన? ఇది నాన్నగారు సో ఎక్కువ పూజలు కూడా ఆయనే చేస్తారా? చాలా ఎక్కువ. నేను నాన్నగారి ఇన్సిడెంట్ తర్వాత చేసా, అంటే ఏ దేవుడో కాపాడాడు అని ఇంకా అయిపోయింది ఇంకా. సో ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఎక్కువ, ఇప్పుడు వెళ్తున్నా నేను టెంపుల్స్ కి, ఓకే, ఎక్కువ నాన్నగారు చేస్తారు. నాన్నగారే Super. ఇప్పుడు నేను చేయడం. స్టేర్ కేసెస్ కూడా వుడ్తోనే, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ రోజ్ వుడ్. అంతే. ఎస్. సో రోజ్ వుడ్ ఎంత కాస్ట్? ఎర్ర చందనం, శాండిల్ వుడ్
నో శాండల్వుడ్ అంటే మళ్ళీ ఇంత శాండల్వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు కదా. రోజ్ బర్మా టీక్ ఉంది. ఓకే. కొన్ని ప్లేసెస్ పూజ రూమ్ దగ్గర కొన్ని పిల్లర్స్ అలా ఉండొచ్చు వుడ్, బట్ శాండల్వుడ్ అలాంటివి లేవు. సో ఇవాళ సరిపోదేమో నాకు తెలిసి ఇల్లు చూడటానికి. ఇదేంటి మేడం చాలా డిఫరెంట్ గా ఉంది. లేదు, యాక్చువల్లీ ఫిల్ చేయాలి ఫోటోగ్రాఫ్స్. ఓకే, మధ్యలో నా ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి పెట్టాను మేడం. మన ఇద్దరం ముగ్గురు ఇంటర్వ్యూ చేశాను కాబట్టి పాప వచ్చాక పెడుతుందిలే అన్నట్టుగా పెండింగ్ పెట్టాం. అది తర్వాత కోవిడ్ రావడం, తర్వాత ఎలక్షన్ అలాగే అయిపోయింది. సో ఆమె ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని మనవి కొన్ని అన్ని బ్లెండ్ చేసి పెడదాంలే అన్నట్టు అలా ఉండిపోయింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే. బుక్స్ ఎక్కువ ఎవరు చదువుతారండి? నేను చదువుతాను. అవునా? బట్ వన్స్ ఇప్పుడు మనం ఈ స్ట్రీమ్ కి వెళ్ళాక టైం లేదు, ఇంకా చాలా కుక్కేసాం అలాగా కూడా, ఇంకా క్లీన్ గా నీట్ గా ఉంటాయి. ఎక్కువ మీకు ఇష్టమైన బుక్ ఏంటండి? ఫిలాసఫికల్ బుక్స్ ఎక్కువ చదువుతాను. ఓకే. వాట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇట్ విల్ హ్యాపెన్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంతే సింపుల్ కాన్సెప్ట్. నీటు ఉంది. ఏం సర్దలేదు. బెడ్రూమ్ లో కూడా ఇంకొక ప్రపంచం ఇక్కడే చూసాను. నాకు యాక్చువల్లీ కీబోర్డ్ అన్ని కూడా ఇష్టం. చేస్తాను, బట్ ఇప్పుడు టచ్ పోయింది. ఓకే. అది కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. ఎక్కువ ఎలాంటి సాంగ్స్? రొమాంటిక్, డివోషనల్? నో డివోషనల్, ప్లెజెంట్ సాంగ్స్. ఇట్స్ నాట్ రొమాన్స్ ఆర్ వైలెన్స్. అలా ఏం లేదు. సాహిత్యం ఓల్డ్ సాంగ్స్ అన్ని. ఇవన్నీ కూడా నోట్స్ అన్ని కూడా ఓల్డ్ సాంగ్స్, 80s 90s. సో ఈ స్టూడియో నాది, నా ప్రపంచం. కాకపోతే ఇవన్నీ వదులుకొని చిన్న ఇంట్లో అక్కడ మనం రెంట్ కున్నాం. ఎప్పుడు ప్రజల కోసమే కదా. 2018లో వెళ్ళిపోయాం. ఇదన్నీ మెయింటైన్ చెయ్యాలి కాబట్టి ఇంట్లో స్టాఫ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. వాళ్ళే రోజు తుడిచిపెడుతూ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ. సో ఇల్లు హోమ్ టూర్ చూసిన తర్వాత ఎంతో మంది నాకు కాల్ చేస్తారు. ఒకసారి సుధారెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చింది, ఆర్కిటెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా ఎలా డిజైన్ చేశారు అని. ఇవన్నీ మనం ఓన్ గా చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా కాఫీ టైం, ఇవన్నీ బోన్సైజ్ చాలా. బట్ ఇప్పుడు మెయింటైన్ చేయకుండా పోయింది. సో ఇక్కడ కాఫీ టైం ఇక్కడ కూడా ఉంటుంది, మామూలుగా కూర్చుంటాం మార్నింగ్స్ అలా. ఇది కూడా హై సీలింగ్ తీసుకున్నది. ఓకే. సో ఇది మనం ఉంది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్. ఇది సో కింద నుంచి వస్తూనే ఉన్నాం. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎంత అద్భుతంగా ఉందో. డోర్ తీసి అలా మంచం మీద పడుకొని ఫ్యామిలీని చూస్తూ, అండ్ ఇంకా విండోస్ అన్ని ఓపెన్ చేసే మంచి బ్రీజ్. అవును. అండ్ ప్లే చేయడం చాలా ఉండేది. అవును. ఎప్పట్లో లేదు. సో డెడికేటెడ్ మంచి మంచి షర్ట్లు వేసుకుంటారు. పెళ్లి 2.5 years బయట వెళ్ళినప్పుడు ఉంటారు. ఓకే. పొలిటికల్ గా ఉన్నప్పుడు ఇలానే ఉండాలి కదా అని. అవునవును. అది స్టాండర్డ్. వినీల్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు డాడీ లాగా. విని ఓకే. మంచి బట్టలు చాలా ఇష్టం ఆయన కూడా, బాగా చూస్తుంటాడు. సో రాజకీయాల్లోకి రావాలని ఉందా విని కూడా? అస్సలకి లేదు. సో ఈసారి రాజకీయం చూసిన తర్వాత అసలు రాజకీయాలు వద్దనుకుంటాడు. ఎప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. పాపకు కూడా ఇంట్రెస్ట్ లేదు. కేవలం మీకు, ఆయనకి. నాకు ఇంట్రెస్ట్ లేదు. నా ప్రపంచం ఇదే, అంతే. ఇది నా ప్రపంచం. బతుకుతుంది ఒక ప్రపంచంలో, వాళ్ళు వచ్చింది కొత్త ప్రపంచంలో. నేను బలవంతంగా అక్కడికి వెళ్ళాను కాబట్టి కొత్త ప్రపంచాన్ని చూసా, ఆయనకు తోడు ఉండాలని. ఇది నా ప్రపంచం. ప్లాన్స్, మ్యూజిక్, ప్రపంచంలోకి వెళ్ళి హ్యాపీ ఇలా కలెక్ట్ చేసుకోవడం, యాంటిక్స్ కలెక్ట్ చేసుకోవడం. అనుకోని ప్రపంచంలోకి వెళ్ళి మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది. అనిపిస్తుంది, ఎన్నోసార్లు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. సో పెయిన్ఫుల్ ఉన్నా కానీ ఆయన కోసం. మనల్ని నమ్మి మనకు అంత పెద్ద బాధ్యతని ఇచ్చారు. ఓకే. మీరు చూసే ఉంటారు, చంద్రగిరిని గురించి ఎన్ని కామెంట్స్ చేస్తారు. అవును. సో ఇది బాబు రూము. సో ఈయన అన్ని కంప్లీట్ వైట్ ఉండాలి అని విని కాన్సెప్ట్. ఓకే. సో కంప్లీట్ గా అన్ని వైట్. అది మ్యాజ్నైన్ ఫ్లోర్, ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. బెడ్రూమ్ లో నుంచి ఇంకొక ఫ్లోర్ ఉంది. బహుశా ఈ కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదు. మ్యాజ్నైన్ ఫ్లోర్ అది. సో ఇంకొక రూమ్ ఉంది. అటు ఒక బాల్కనీ ఉంది మళ్ళీ.
సో విని ఫ్రెండ్స్ అలా వచ్చినా వాళ్ళు చిల్ అవుట్ అవుతారు. ఎక్కువ విని ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే. తర్వాత ఇప్పుడు అందరికి పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయి. సో ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ నుంచి మళ్ళీ ఇంకొక రూమ్ పైన ఉంది. ఎస్, సూపర్. సో విని సూపర్ ఉంది రూమ్. ఇది నాకు చాలా బాగా వచ్చింది. నేను ఇలానే చేయించుకుంటాను. సో ఇది ఇంకా హోమ్ థియేటర్. వావ్, మంచిగా సినిమాలు చూస్తారేమో హ్యాపీగా. ఇల్లు తిరిగి వచ్చేలోపు అయిపోయిందబ్బా. ఇంకొక ఫ్లోర్ ఉందా? సో ఎక్కువ ఎలాంటి మూవీస్ చూస్తారండి? ఆల్మోస్ట్ అన్ని మూవీస్. అన్ని మూవీస్. నేను తక్కువే, నాకు పెద్ద ఇంట్రెస్ట్ మ్యూజిక్. ఆల్ ద టైమ్ మ్యూజిక్. ఎప్పుడో నేను నాని గారు విని అందరూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక మూవీ చూడడానికి 3-4 days పడుతుంది. కాల్స్ వస్తాయి అలా. అదర్వైజ్ నైట్ ఒక 10 అలా వచ్చేస్తే అప్పుడు చూడగలుగుతాం. సో లాస్ట్ చూసిన మూవీ అంటే ఫ్యామిలీ మొత్తం కలిపి ఇంట్లో? ఈ మధ్య ఏం చూసాం, సలార్ చూసాం. అది కూడా లండన్ లో చూసాం. ఓకే. మొన్న వెళ్ళినప్పుడు ఓకే, అప్పుడు సలార్ చూద్దాం. నాని గారు సినిమాలు ఇవన్నీ చూస్తుంటారా? అంటే మీరు బాగా అంటే లవ్ లో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళటం అలా ఏం అసలు లేదు? అట్లాంటివి ఏంట్లేదు, అలా ఏంట్లేదు. ఎంతసేపు తిరగడం, నేను కాస్ట్ చెప్పడం, ఇది ఒప్పుకోరు, సో మీ పని మీరు చూసుకో, నా పని నేను చేసుకుంటాను, అలాంటివి ఉండేటివి అంతే. సో ఎక్కువ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు? లేదు. ఇది చిన్న ఊరు, తెలిసిపోతుంది ఇంట్లో, తెలిసిపోతుంది. అట్లా వెళ్ళేది ఏముండదు. ఓకే. నాన్నగారు కుక్ చేస్తారండి? లేదు, చెయ్యి. మీరు? నేను చేస్తాను, నాకు ఇష్టం లేదు కానీ చేస్తాను. ఇప్పుడు అస్సలు చేయలేదు. నేను వంట చేసి కూడా చాలా ఇయర్స్ అయింది. నాకు ఎందుకో అది ఇష్టం లేని పని. బిజినెస్ చేయడం వల్ల 1000 మంది 2000 మంది స్టాఫ్ ఉన్న మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది. వంట అంటే ఏడుపు వస్తుంది, కానీ మంచిగా చేస్తాను ఎప్పుడైనా చేసిన. మన వనజ కూడా ఆల్మోస్ట్ మనతో వంట అమ్మాయి 15 years నుంచి ఉంది. సో ఆమె చేసుకోండి. ఇది జిమ్ రూమ్. మనం బెడ్రూమ్ మీద స్టెప్స్ చూసాం కదా, 33 feet హైట్ అన్నది. ఇది ఇక్కడ వాటర్ ఫౌంట్ పెట్టారండి? లేదు, యాక్చువల్లీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడంతా అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఈ మధ్య అన్ని తీయించేసాం. ఇక్కడ ఆ టెర్రస్ మీద విపరీతమైన ప్లాంట్స్ ఉన్నాయి. మెయింటైన్ చేయాలంటే కష్టం. కోవిడ్ టైంలో పెట్టాం, చాలా పండి స్ట్రాబెరీస్ పండించాం, క్యారెట్, స్ట్రాబెరీస్ అన్ని. సో ఇదే టాప్ ఫ్లోర్. ఇంకా ఇది ఒక టెర్రస్. ఇక్కడ 3 బ్రేక్ అయినాయి టెర్రస్. ఇది ఒక టెర్రస్. ఇన్ని రూమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఏ రూమ్ లో డబ్బులు పెడితే గుర్తుంటుంది వీళ్ళకి? అదే డౌట్ ఉంది నాకు. మీకు తెలుస్తుందా? సో ఇది ఒక బెస్ట్ ప్లేస్ ఇక్కడ ఉన్నది. ఓకే. వావ్, ఇది ఒక టెర్రస్. ఏది చూసినా వావ్ అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు వావ్ అంటా అని మళ్ళీ ఆడియన్స్ అనాలి, మరి తప్పదు. అంత బాగా నచ్చింది. 360 degrees రొటేట్ అవుతాయి ఇవా? ఈ బ్లైండ్స్ క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. రెయిన్ వచ్చినప్పుడు కాకపోతే కింద ఆపరేట్ చేయగలుగుతాం. ఇది స్ట్రక్ అయిపోయింది సమ్హౌ. మనం ఈ 2 years అస్సలు పట్టించుకోలేదు. సో ఇది ఒక రిలాక్సింగ్ ప్లేస్. హ్యాపీగా ఒక 50 members వచ్చినా కానీ పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాపీ ఉంటుంది. ఫ్లవర్స్ ఇవన్నీ చాలా కష్టం కదా మేడం మెయింటైన్ చేయడం. అక్కడ అన్ని ఉన్నాయి ప్లాన్స్, చాలా కష్టం. కట్టేటప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు మనకే ఆల్మోస్ట్ 25-30 minutes పట్టింది హౌస్ చూడటానికి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది లిఫ్ట్. సో ఫైనల్ గా 7-star హోటల్ అంతా మేము విజిట్ చేసి వచ్చేసరికి 1/2 hour పైన పట్టింది. సో నేను చేసిన హోమ్ టూర్స్ లో బాగా లేట్ అయిన హోమ్ టూర్ ఇదే, కానీ తప్పదు, ఏం చేస్తాం, ఇల్లు అంత పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఇది కిందకు జీ ఐ థింక్ మేడం. గ్రౌండ్ ఫ్లోర్, మనం గేట్ అది. సో పూల్ ఇక్కడ ఉంది. కార్స్ కూడా కలెక్షన్స్ ఎక్కువ. సార్కి ఇష్టం, మీకు ఇష్టమా? వినీకి ఇష్టం. ఈ కార్ కూడా ఆయన ఆల్టర్ చేసుకున్నాడు. డబుల్ సైలెన్సర్ తో అలా స్పోర్ట్స్ వర్షన్ కి కన్వర్ట్ చేసుకున్నాడు. ఓల్డ్ కార్ అలా కన్వర్ట్ చేసుకున్నాడు, వింటేజ్ కార్ లాగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కింద పెట్టేశారు. స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ మెయింటైన్ చేయలేదు. అండ్ పెళ్లి టైం నుంచి
అన్ని స్టఫ్ చేసి పెట్టాం, రిపేర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడే వచ్చి ఎక్కువ టైం ఉంటున్నా. ఓకే. సో అన్ని ఇప్పుడు స్టార్ట్ చేసాం రిపేర్ చేయడం కానీ అన్ని. మోటార్ ఏదో పోయింది. ఓకే. అండ్ ఫస్ట్ బైక్ ఇది ఫస్ట్ బైక్ ఇది. ఓ చాలా మెయింటెనెన్స్, వెరీ టఫ్. దట్ సిటీస్ లో అయితే మనుషులతో ఉంటారు, మనకి ఇక్కడ కష్టం. సో ఇక్కడ ఈ పార్టిషన్, ఈ క్రీపర్స్, ఈ ప్లాన్స్ చాలా కష్టం మెయింటైన్ చేయటం. నిజంగా నాకే హాఫ్ అన్ అవర్ పట్టింది. ఏ రూమ్ లో ఏముందో చూసుకోవాలంటే కూడా కష్టం కదా మేడం, కానీ తప్పదు మెయింటెనెన్స్. తిరుపతిలో చాలా చిన్న ఇంట్లో రెంట్కు ఉండాలి అంటే చాలా అంటే అడ్జస్ట్ అవుతారా మేడం? పర్లేదు, మనము ఒక యజ్ఞం లాగా ఒకటి సాధించడానికి వెళ్ళాం. మనం ఎక్కడ ఉన్నాం, ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాం అన్నది కాదు కదా. ఓకే. సో ఒక తపనతో ఒకటి సాధించడానికి ఒక టాస్క్ అది తీసుకుని వెళ్ళాం. సో డజంట్ మ్యాటర్, పర్లేదు. ఒకసారి మిస్ అవుతాం, ఇల్లు తెలియదు. దాని గారు ఇప్పుడు ల్యాండ్ చూస్తూ ఉన్నాం. ఓకే. సో మోస్ట్లీ ఈ డిసెంబర్ నుంచి మనం స్టార్ట్ చెయ్యాలని. ఈకో ఫ్రెండ్లీ హౌస్ అయి, సో వెరీ మినిమల్ దీంతో ఆఫీస్ కమ్ ఇల్లు అన్ని కట్టుకుందామని. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నది, ఓనర్స్ కూడా ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళు ఆల్ ద టైమ్ లాక్ చేసుకుని ఉంటారు పాపం మా కోసం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు అందరూ. సో 6 years భరించారు వాళ్ళు. చాలా మంచి ఫ్రెండ్స్ కూడా, వెల్ విషర్స్, మంచి వాళ్ళు. ఈ డిసెంబర్ అనుకుంటున్నాం స్టార్ట్ చేయాలని. ఇంకా సైట్ అయితే దొరకలేదు, కొనుక్కొని కట్టేసుకుంటాం. సో అంటే లాస్ట్ లో మిమ్మల్ని ఎమోషనల్ గురి చేయడం నాకు కూడా ఇష్టం లేదు, బట్ ఒకటైతే అడగాలి, చాలా మంది తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా తెలియాలి. నాని గారి మీద దాడి జరిగినప్పుడు ఆ వీడియో చూస్తుంటే అంటే భయం వేసేసింది. నిజం, షివరింగ్. ఇప్పుడైనా ఇలా దాడి చేస్తారా, అండ్ ఇలానే ఉంటుందా, రాజకీయాలు ఇలా ఉంటాయా, ఇలా చంపుకుంటారా, ఇలా వేటాడతారా, గొడవలతో ఇలా చంపుతారా, లేకపోతే ఆ బీర్ బాటిల్స్ ఇసిరేస్తున్నారేవో, ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే గన్మెన్స్ డోర్లు కూడా తీయకుండా బైక్లు అడ్డం పెట్టేసినప్పుడు ఆ ప్లేస్ కు మీరు ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపు ఆయన ఏ పొజిషన్ లో ఉన్నారు అసలుకి? లేదు, నాని గారు మీరు చూసి ఉంటారా విజువల్స్ లో, నేను కూడా ఆ కార్ ముందే వచ్చా, బట్ చూసాను కానీ ఎవరెవరో ఉన్నారు కార్ ముందు. కానీ మా నాళ్ళు ఎవరో ఉన్నారులే, నాన్నగారితో మాట్లాడుతారు, నాన్నగారు ఇలా ఇలా అన్నారు మిమ్మల్ని వెళ్ళమని, నేను వచ్చేసా. అప్పుడు దాడి జరిగిందా? నో, అప్పుడే ఇంకా నేను కార్ మన మూవ్ అయిన వెంటనే స్టార్ట్ అయింది. మీరు విజువల్స్ లో కనిపిస్తుంది. సో మేము ఒక నిమిషం అంతే స్ట్రైట్ వెళ్ళి టర్న్ చేసాం, మాకు కాల్ వచ్చింది. ఒక నిమిషం కూడా ఉండదు, 5 minutes ఈజీగా. మేము వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఇంకా రీచ్ అయ్యే లోపు మాకు కాల్ వచ్చింది. సో ఇంకా అంతే దబదబా మేము పరిగెత్తి వచ్చాం. మా వెహికల్లో ఉన్న అబ్బాయి అన్ననేమో చేశారు అని, ఏమంటా ఉన్నావు అని ఇంకా అట్లానే కార్ తీసుకొని పరిగెత్తేపాటి కార్ వచ్చి ఆగింది. వచ్చేపాటికి ఒకరికి బ్లడ్, ఇంకా మన సెక్యూరిటీ వాళ్ళకి బ్లడ్ ఉంది. మీరు వెళ్ళేసరికి ఆయన ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు నాని గారు? అసలు నాని గారు దిగి వచ్చారు, ఇట్లా బాగున్నారు. బాడీ అంతా బ్లడ్ తో ఉన్నారు? నో, ఏం కాలేదు. కాకపోతే ఇక్కడ తగిలినట్టుంది, ఇక్కడ బ్లడ్ ఉంది, ఇక్కడ షర్ట్ చిరిగిపోయింది, మన పిల్లలకి బ్లడ్ ఉంది. నాకేం అర్థం ఏం జరిగింది, ఎవడు ఏంటని అడుగుతున్నా. నాన్నగారు కార్ది అంటుంటే కార్ తీయడానికి వీలు లేదని, ఏం జరిగిందని. ఇంకా నాకు మళ్ళీ ఇంకొక గన్ మ్యాన్ ఉన్నారు. మేడం అక్కడ గొడ్డలు కడవలు అన్నీ తెచ్చారు, గన్ మ్యాన్ కి కొట్టేశారు, షూట్ చేశాడు. అంటే అప్పుడు భయం అయిపోయి నాకు హెల్ప్, ఈయన వెళ్తుంటే నేను ఆపుతున్నా, వెళ్ళకూడదు అని, హెల్ప్ కావాలని. సడన్ గా ఎలాగో వచ్చింది. నేను ఫేస్బుక్ లైవ్ పెట్టి పిలిచా. అప్పటికి కూడా ఇంత దారుణం అని నాకు తెలియదు కదా. అటాక్ అని తెలుసు అంతే, విజువల్స్ మనం చూడలేదు కదా. బట్ నేను వెనక్కి అక్కడికి వెళ్ళేపాటికి అద్దాలు, ఇంత పెద్ద సమ్మెట, గన్ మ్యాన్ మొత్తం బ్లడ్, దాన్ని అక్కడ కూర్చున్నారు, రక్షకు వచ్చింది. నేను అక్కడికి వెళ్ళా. సో గేట్ దగ్గర అప్పటికి మన వాళ్ళు వచ్చేసారు ఆ ఫేస్బుక్ పిలుపుతో, ఆ 5 minutes గ్యాప్ లోనే. సో నాన్నగారు అదే అన్నారు, నువ్వు వెళ్ళిపో, నేను ముందుకెళ్తా, నువ్వు వెనక్కి వెళ్ళిపోయి అక్కడ చూసుకో వెళ్ళి అని. సో నాన్నగారు మన వాళ్ళు ఉన్నారు కదా, క్షేమంగా వాళ్ళ చేతికి ఇచ్చి గన్ మ్యాన్ తో పాటు ఒక అబ్బాయిని ఇచ్చి హాస్పిటల్ పంపించేసి, అవి ఏం చూస్తే భయం వేసింది. సరే ఏదైనా వెనక్కి పరిగెత్తాం, ఎందుకంటే ఇంత కష్టపడ్డాం. మన వాళ్ళు వచ్చారు, నాన్నగారిని వాళ్ళ చేతికి అప్పగించాను, నేను వెళ్ళిపోతామని నేను మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయా. నేను వెళ్ళిన ఒక 45 minutes ఆ షాప్ లో మాకు అక్కడ డాష్ క్యామ్స్ ఉందని గుర్తుకు రాలేదు.
మళ్ళీ డ్రైవర్ వాళ్ళకి లాగిన్ ఉంది. వాళ్ళు చూసుకొని 45 మినిట్స్ తర్వాత విజువల్స్ చూసినప్పుడు షివరింగ్ అసలు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు మనం ఎప్పుడైనా చూసాము ఫ్యాక్షన్ రాజకీయాలు అలాంటి కళ్ళు ఏదో ఉంటాయి అండ్ కడపాటు విజిల్ సినిమా ఏదో ఉంటుంది, సేమ్ అలానే అనిపించింది నాకు. అసలు అంత క్రూరత్వమా? ఒక అధికారం కోసము ఆ చిన్న వయసులో అతనికి ఒకరిని చంపాలన్న ఆలోచన అబ్బాయికి రావడము, వాళ్ళ నాన్న కూడా అంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేని చేసేయాలన్న ఆరాటం, అంటే గెలుస్తామని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకున్నారు మనకంటే ముందు. మనకైనా అటు ఇటుగా ఉండే, గెలుస్తామా గెలవమా, గెలిస్తే కొంచెంలో బయటపడతామేమో అలా ఉన్నింది అంతే. సో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి అంతటి ఆలోచన ఆ వయసుకి అది మంచిది కాదు. అసలు ఆ సంస్కృతే మంచిది కాదు. మన వైపు ఎప్పుడు జరిగింది అట్లాగా? భయం అయితే వేసింది ఫస్ట్. చాలా 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 షాక్. ఆ నాని గారికి ఏమైనా అయ్యుంటే మాత్రం మా చెవిరెడ్డి గారిని అక్కడికి నేనే పంపించేసి ఉంటాను. ఎక్కడుంటారు అక్కడికి పంపించేసి ఉంటారు, దాంట్లో అనుమానమే లేదు. అసలు ఆలోచన ఎట్లా వస్తుంది వాళ్ళకి? ఆలోచన ఎట్లా వస్తుంది? లేదు, అది గుర్తొస్తే ఇప్పుడు కూడా కళ్ళు నీళ్ళు వస్తుంది, వాళ్ళు అట్లానే జలదరిస్తున్న విజువల్స్ చూస్తే. మీకు ఆ దారిలో దెబ్బలు జరిగాయి? లేదు లేదు, నేను లేను అసలు. నేను అసలు వెళ్ళేసరికి అంత అయిపోయింది. అంత అయిపోయింది. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కాసేపటికి ఈయన కూడా బాగున్నారు. తర్వాత ఇంకా కాలు నొప్పి, బాడీ పెయిన్, మేబీ ఆ షాక్ లో ఆయనకు కూడా తెలియలేదేమో. తర్వాత వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్ళినట్టున్నారు. నేను అక్కడే ఉన్నాను 8:30, 9 వరకు ఆడియోతో కొట్లాడుతూ, కలెక్టర్ గారితో కొట్లాడుతూ. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక గ్యాంగ్ ఉంది, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక గ్యాంగ్. అది చూసేది ఎట్లా అలో చేస్తారు మీరు ఇవన్నీ అని. సో మొత్తం స్ట్రాంగ్ రూమ్ సీల్ వేసేంత వరకు నేను వెళ్ళకూడదని ఆల్మోస్ట్ 9 వరకు నేను అక్కడే ఉన్నా. నాన్నగారు ఏమయ్యారని కూడా చూడలేదు నేను. మళ్ళీ వెళ్ళా నేను. సో ఇంత ఫైట్ చేశారు, సో ప్రజల కోసం నిలబడ్డారు, చావు మీదకి తెచ్చుకున్నారు. బహుశా ఏదన్నా జరుగుంటే ఆ రోజు అంతే, ఈ రోజు మనం చాలా మాట్లాడుకోవాల్సి వచ్చేది ఇంకా. కానీ అలాంటిది ఇప్పటికి కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, మిమ్మల్ని షాడో ఎమ్మెల్యే అంటున్నారు, మిమ్మల్ని అవినీతి పరులు అంటున్నారు, మిమ్మల్ని ఏదేదో మాట్లాడుతున్నారు కదా, ఏమనిపించింది? అంటే పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు మీరేంటో, కానీ సర్క్యులేషన్ అనేది ఎందుకు అలా వస్తుంది మీ మీద? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అతని నైజం అది. ఇప్పుడు నాకు అతని మైండ్ని మనం బాగా స్టడీ చేసినాం 19 నుంచి. 19 మనం వెళ్ళినప్పుడు చాలా ఫెరోషియస్గా వెళ్ళాం. వెళ్తే మనం వెంటనే రౌడీ అని, గూండా అని, ఇంకోటి అని ముద్ర వేసి సక్సెస్ అయిపోయాడు. మనం అంత ఫెరోషియస్గా వెళ్ళాం, నేను వెళ్ళా, ఈయన వెళ్ళాం అందరం. సో ఈ 24 మనము వెళ్ళినప్పుడు చాలా ఓపిక్గా వెళ్ళాం. అంటే కోపం వస్తుంది మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు, ఆయన లెట్ గో ఓపిక్గా ఉండాలని. ఏంటంటే అతని మైండ్ చూసాం మనం. అతను మన వీక్నెస్ని మనల్ని ట్యాప్ చేస్తాడు, మనం బర్స్ట్ అయినామంటే మనల్ని ఎక్స్పోజ్ చేస్తాడు. సో ఓపిక్గా వెళ్తే దాంట్లో కూడా అన్నారు, ఇతను అటాక్ చేయట్లేదు, చెవిరెడ్డి గురించి మాట్లాడట్లేదు, అవినీతి మాట్లాడట్లేదు, నాన్నగారు కామ్గా వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళే అన్నారు ఎంతో మంది కార్యకర్తలు కూడా. నేను అదే అన్నా, మీరు నాన్నగారిని చూసారో లేదో, నేను చూసా నాన్నగారిని, నాకు తెలుసు. ఇది టైం, అతని మీద కొట్లాడే టైం కాదు ఇది. మనం అప్పీల్ చేసుకుంటున్నాం, ఓటు అడగాలి మనం వెళ్ళి. వాళ్ళు చేయాల్సింది ప్రజలు చూసేసారు, మేము వస్తే ఏం చేస్తామని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి గడప ఎక్కి దిగాలి. మనము గొంతు పెంచితే మనము అతను మనల్ని తట్టున్నాడు, మనల్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. వెంటనే రౌడీ గూండా అంటే ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికిందంటే అంటాడు చిత్తూరు రౌడీ, చిత్తూరు గూండా అని. అందుకని ఆయన ఫస్ట్ 1 year లోపల ఇల్లు కట్టేస్తాం, డౌటే లేదు. స్థిరంగా ఆస్తి, మనం ఎక్కడ ఇల్లు కడతామోనో ల్యాండ్ కబ్జా చేశారు, ఇంకోటి చేశారు. అంత అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంతలా ఉన్నాం ఇక్కడ, మనమేమి ఎవరో కబ్జా చేసి ఎవరో దాన ధర్మం ఇస్తే ఇల్లు కట్టుకునే స్థితి లేదు. ఎందుకంటే బిజినెస్ చూసుకునేది నేను, నాకు తెలుసు ఎలా చూసుకోవాలా, మేనేజ్మెంట్ ఎలా, లోన్ ఎట్లా వస్తుంది, ఎలా మెయింటైన్ చేయాలి, అన్నీ మనకు తెలుసు. సో మనం స్లోగా వెళ్ళాం. ఇప్పుడు గ్రానైట్. సో టికెట్ రాకూడదని ప్రాకులాడాడు, వచ్చింది. గెలవకూడదని చూశాడు, వచ్చాం. గెలిచిన తర్వాత మళ్ళీ నా దయ వల్లే టికెట్ వచ్చిందని చెప్పుకున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. మమ్మల్ని వచ్చి అడిగి, మాతో అడ్జస్ట్ అయిపోయి ఉన్నాడు. మమ్మల్ని వచ్చి అడిగితే నేను దయాదాక్షిణ్యం మళ్ళీ పోనీలే ఏదో ఒక స్లిప్ ఇచ్చినాను అని. నాకు అర్థం కాల. 175 నియోజకవర్గాల్లో 174 గెలిచి ఒక్క చంద్రగిరి ఓడిపోయింటే, గెలవలేకపోయింటే, మా పెద్ద ఆయన్ని ఏమంటే ఇన్సల్ట్ చేసేవాళ్ళు వాళ్ళు.
అదేగా చేస్తూ వచ్చారు. ఈ 30 years సొంత ఊరు గెలవలేదు అని చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు అతను మనకు అంత ఇదెందుకు ఇచ్చినట్టు, వాళ్ళ పార్టీ వాళ్ళకి అంత ఈ ఈజిబిలిటీ ఎందుకు ఇచ్చినట్టు, మమ్మల్ని ఎక్కిరించుకునేవాళ్ళు కదా. అవకాశం లేకుండా పోతే పోనీ అని మాకు సీట్ ఇమ్మని చెప్పాడు. హూ ఈస్ హీ? సో అదొక అటాక్ చేశాడు. మనం పేషెంట్గా ఉన్నాం. ఎప్పుడు మనం బిజినెస్ మీద మాట్లాడాడో అప్పుడు నేను వెళ్ళా. ఎందుకంటే బిజినెస్ నాది, నాకు తెలుసు ఎన్ని రోజులు మేము ఆపేసాం, ఎన్ని రోజులు మేము కష్టపడ్డాం, ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డాం నాకు తెలుసు. ఈ ఇంటి మీద 19 తర్వాత మనం మళ్ళీ లోన్ తీసాం, 19 ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో 5 నియోజకవర్గాలు పెట్టేంత ఎఫర్ట్, మనీ, అవునా, అన్ని ఎవ్రీథింగ్. మన అపోనెంట్ అలాంటాడు కదా, అది టూ మచ్ ఎఫర్ట్ అక్కడ. అన్నీ మన మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్గా మన ఎఫర్ట్స్ కానీ, మనీ కానీ, ఇంకోటి కానీ చాలా కష్టం కదా. సో 19లోనే మనం దెబ్బతిన్నాం. 19 ఎలక్షన్స్ తర్వాత కోవిడ్ తర్వాత బాబు పెళ్ళి, బాబు తర్వాత కేసు తర్వాత పూర్తిగా జీరో. సో ఆపలేదు బిజినెస్. మేము జరిపించుకోమన్నామంటే బిజినెస్ నాది, నాకు తెలుసు నేను జరిపించానా లేనా అని. సో నేను అందుకని వెళ్ళి ప్రూఫ్స్ ఇచ్చా. నెక్స్ట్ టైం వెన్ ఎవర్ యూ కమ్, బిజినెస్ నాది. నువ్వు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోం, లీస్ట్ బోదర్డ్. బిజినెస్ గురించి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు, ప్రూఫ్స్తో రా. ప్రూఫ్ లేకుండా డైలాగులు కొడితే ఇక్కడ ఎవరు వినరని నేను కౌంటర్ ఇచ్చాను. అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు వచ్చారు, ఎక్కడ మినిస్ట్రీ ఇస్తారో అని నన్ను కామెంట్ చేశాడు. మహానటి అన్నాడు, నేను వీల్ చైర్ స్టిక్ పెట్టుకొని చేశా అని. నేను ఒక క్వశ్చన్, ఒక సింపుల్ మాట, ఒక వీల్ చైర్కి స్టిక్కే 44,000 మెజారిటీ వస్తే ఒక నుదుటి స్టిక్కర్కి, ఒక గులకరాయికి 44 సీట్లు రావద్దా? రావాలి కదా. సో ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు కదా, చూసారు కదా ఏది నటనేంటి, ఏది ఏంటి, ఎవరు కావాలి ఎవరు వద్దు డిసైడ్ చేశారు. మనం వచ్చాం, వచ్చిన తర్వాత ఎక్కడ మినిస్ట్రీ ఇచ్చేస్తారు మనం అడగలేదే, మనకు వద్దు అసలు. ఎందుకు అంటే మొత్తం రాష్ట్రానికి తిరుగుతూ సమాధానం చెప్పాలి. మనం కష్టపడిందంతా పోతుంది ఇక్కడ, ఈ పట్టు పోతుంది ఇక్కడ. అదయింది. ఇప్పుడు నన్ను అటాక్ ఏంటంటే నాకేదో అంటే చెడ్డ పేరు ఎట్లు తేవాలి. అతను రాజకీయంగా పతనం అయ్యాడు, కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు, అనుకోని పదవులు ఇచ్చి, అనుకోని ఆశలు పెట్టి ఎమ్మెల్యేని చేసేస్తానని, మా ప్రాణాలు తీసైనా ఎమ్మెల్యే చేయాలని అనుకునే వ్యక్తి ఈరోజు పతనం అయిపోయాడు. ఎదగాలంటే మమ్మల్ని డిఫేమ్ చేయాలి. సో ఇలా రాళ్ళు ఎగడం అంతే, ఏదో ఒకటి ట్రై చేస్తున్నాడు, చేయని. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తేనో, బెదిరిస్తేనో, నన్ను డిఫెన్స్లో పడేస్తేనో నేను బయట రానేమో అని అనుకుంటున్నాడు. ఇంకా ఎక్కువ తిరుగుతాడు. నేను పాలసీ మ్యాటర్స్లో తలదూర్చను, నాకు అనవసరం. బట్ పబ్లిక్లో ఉంటాను. ఊరికే ఓట్లు వేసినారు ఏంది? మనం ఎవరు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఎదురు చూడలేరు. 45,000 ప్రతి చోటుకి వెళ్ళి మేమున్నాం, మేము వస్తాం, మేము చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మాకు అవకాశం ఇవ్వండి అని లిటరల్గా అడుక్కున్నాం. భారీగా మీ కాంట్రిబ్యూషన్ ఉంది. వెళ్ళాం కాలుకుంటూ. ఇప్పటికి కూడా నాకు ప్రాబ్లమే, ఎవరు ఎక్కిరించుకుంటే మనకేమి, నేను స్టబర్న్గా ఉన్నానా? నేను పబ్లిక్లోకి వెళ్ళకూడదంటే ఓటేసేటప్పుడు వెళ్తే ఓటేస్తారా? నెక్స్ట్ 29 ఎలక్షన్కి మా ఆయనకు ఓటేయండి అంటే వేస్తారా? నేను వెళ్ళి నా ఓట్లు అడిగా, బాబు వెళ్ళి ఓట్లు అడిగాడు. ఉద్యోగాలు ఇస్తానని బాబు ప్రామిస్ చేశాడు, గంజాయి లేకుండా చేస్తాను నేను ప్రామిస్ చేశా, లైట్స్ ఉండవు, ఉద్యోగం ఇస్తాం, అట్లా సో మెనీ ప్రామిసెస్ వీ గేవ్. సో నేను బ్యాక్ స్టెప్ వేస్తా, ఈక్వల్గా ఇంకా వీలైతే ఎక్కువగా పబ్లిక్లో ఉంటాను. వాళ్ళకి అందుబాటులో ఉంటే మనల్ని నమ్ముతారు. లేకపోతే అతను 2 చోట్ల ఎట్లా ఇంటికి పంపించారు, మనం కూడా పంపించేస్తారు, అంతే కదా. సో పబ్లిక్లో ఉంటాను. సో అతను నన్ను ఆపడానికి చూస్తున్నాడు. మేబీ ఏమైనా ఇచ్చేస్తారా, మనం అడగలేదే, ఎప్పుడు ఆశించలేదే. ఇక్కడ ఉంటే మనకి ఇక్కడ పట్టు ఉంటుంది, మనం అటు ఇటు వెళ్ళినామంటే ఇక్కడ పట్టుపోతుంది. ఇది 175లో విస్తీర్ణంలో మొదటి స్థానం. ఇది విస్తీర్ణంలో మొదటి స్థానం, పెద్ద నియోజకవర్గం. ఓటర్ సంఖ్యలో 3వ స్థానం, విస్తీర్ణంలో మొదటి స్థానం. మనం ఆ మూలకెళ్ళి చక్కబెట్టి వచ్చేపాటికి ఇంకొక చోట ఏదో తప్పు జరిగిపోయి ఉంటుంది. సో ఉండాలి, నాని గారికి స్ట్రెంగ్త్ ఉండాలి. చాలాసార్లు మాకేం చేయలేదు, కార్యకర్తలు కూడా డెస్పరేట్, 30 years తర్వాత గెలిచారా, మాకేం చేయాలంటే ఓపిక పట్టాలి. దోపిడీలు మనం చేయలేం, వద్దు మనకి. వాళ్ళు దోపిడీ చేసి, దౌర్జన్యాలు చేసి, లూటీ చేశారు కాబట్టి మనకు ఓట్లు ఇచ్చారు, మనం గెలిపించారు. ఓపికగా ఉండాలి. ప్రజల మధ్యలోనే ఉంటాను, అంతే. ప్రజలే మీ జీవితం. ఖచ్చితంగా. అది చెప్పడం, ఇక్కడ ఉన్నంత వరకు ఈ లైఫ్ మనకు. వన్స్ వెళ్ళాక
మనల్ని నమ్మాక నాకు ఎంతోమంది లెటర్స్ ఇచ్చారు తెలుసా లేడీస్. పబ్లిక్ మీటింగ్స్లో నేను ఆ వీల్ చైర్లో వెళ్ళి లేడీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ప్రశ్న నాదే, సమాధానం నాదే ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పుకోవడానికి అప్పట్లో భయపడేవాళ్ళు. మాకు ఈ సమస్య నేనే చెప్తా, అమ్మ ఇక్కడ ఉండే వాళ్ళకి మీకు రేషన్ కార్డు లేదు, మీకు పెన్షన్స్ లేవు, మీ ఇంట్లో పిల్లలు గంజాయి అలవాటు చేశారు, మీ ఆస్తిని కబ్జా చేశారు, ఇక్కడ ఉండే వాళ్ళలో ఒక్కరొక్కరికి నేను చెప్పిన ప్రాబ్లం ఉంటుంది, మీరు బయటకు చెప్పుకోలేకున్నాను అనేసి ఇట్లా ఇట్లా అంటారు మెల్లగా కూర్చొని. అంటే బయటకు చెప్పిన రేపు ఎవరు గెలుస్తారేమో, ఏం చేస్తారో ఏమో అని కామ్గా ఉండేవాళ్ళు. సో గంజా ఎక్కువ ప్రాబ్లం ఉంది. మీరు గెలిచారు కాబట్టి ఏమైనా చేయబోతున్నారా? డెఫినెట్ గా ఎలక్షన్స్ కు ముందు కూడా డెఫినెట్ గా ఛాలెంజ్ విసిరారు కదా, గెలిస్తే నువ్వు, గెలవకపోతే మేము, ఎవరొకళ్ళు లేదు. అంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు కదా, సో ఆ కోపం అది మళ్ళీ 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 మనల్ని అటాక్ చేస్తుంటే అందుకని అలా చెప్పా. వాళ్ళు ఉంటే మనకేం, లేకపోతే నాకేం, మన పని మనం చేసుకుంటాం. కానీ అతనే అన్నాడు మేము పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాము, వలసపోవాలి, సంపాదించుకోవాలి అని. ఇక్కడ ఏదో ఒక సంస్థ పెట్టింటే అరుణక్క వాళ్ళలాగా ఒక సంస్థ, అందులో అంత పెద్దగా చిన్నది పెడితే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని ఉండొచ్చు కదా, 10 మందికి ఉద్యోగాలు వేయచ్చు కదా. ఇంత పుట్టి పెరిగి ఇక్కడ ఇన్ని ఆస్తులు లూటీ చేసి ఇన్ని పదవులు అనుభవించి నేను పక్క రాష్ట్రానికి పోతా అంటే షేమ్ఫుల్. అలా అనొచ్చు అసలు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని నేను పిలుస్తాం, డ్రైనేజ్ అన్ని క్లీన్ చేద్దాం రా అన్న, పోదామని అన్న అనాలి కదా. మర్యాద ఇస్తే మర్యాద తీసుకోవచ్చు. మనం ఈకపోయినా మనం ఇచ్చి వాళ్ళు ఈకపోతే డిమాండ్ చేసి తీసుకోవచ్చు. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సుధారెడ్డి గారు? లేదు, ఇది చారిత్రాత్మక విజయం ఇది చంద్రగిరికి. సో అందరికీ కూడా మేము అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మేమేమని మాకు తెలుసు, మీకు తెలుసు. అతను మీ మైండ్ని స్పాయిల్ చేయడానికి చూస్తూ ఉన్నాడు, పట్టించుకోకండి. మేము ఇప్పుడు ఎట్లా ఉన్నామో మీకు అందుబాటులో ఎప్పటికీ ఉంటాం. మనం ఇచ్చిన ప్రామిస్లన్నీ మనం చేస్తేనే నెక్స్ట్ మనం గెలుస్తాం. 1 టైం ఎమ్మెల్యే కోసం మనం కష్టపడలేదు, ఇలా అన్ని పోగొట్టుకొని ప్రాణాల మీద తెచ్చుకొని రాలేదు. మనం మళ్ళీ 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 గెలవాలి, మీ తోడు ఉండాలి, మేము మీకు అంతే అందుబాటులో కూడా ఉంటాం. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అలాగా. థ్యాంక్ యూ సో మచ్ సుధారెడ్డి గారు. అడగగానే సో మీరు రెస్పాండ్ అయ్యి యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం సుధారెడ్డి గారు, నాని గారు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అసలు ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవడానికి ప్రయత్నించడం చాలామంది నన్ను అడిగారు, మెయిల్స్ పెట్టారు, కాల్స్ చేశారు. కాబట్టి సో తిరుపతి వస్తే డెఫినెట్గా వీళ్ళ కపుల్ని ఒకసారి కదిలిచ్చి వాళ్ళ మనసులోని మాటల్ని ఏం మాట్లాడతారో తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.